ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. భక్తి దేవరాయ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రేక్షకులకి హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు జూన్ నెల రాశి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది, యోగదాయకంగా ఉంది. మేషంలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా ఈ నెల చాలా అనుకూలంగా ఉన్నది. ఎందువలనంటే ద్వితీయంలో గురువు, శుక్రుడు శుభగ్రహాలు ఉన్నాయి. ద్వితీయం అంటే వాక్కు, ధనం, కుటుంబం ఆనందంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం కదా. కుటుంబంలో అందరూ సహాయ సహకారాలతో ఉంటారు. పరస్పరం గౌరవించుకుంటూ, పరస్పరం ఒకరి మాటకు ఒకరు విలువనిస్తూ చాలా ఆనందంగా ఈ నెలంతా కుటుంబంలో సభ్యులు ఉంటారు మేషరాశి వారికి. అంతేకాకుండా ఆనందంగా, సంతోషంగా చాలా బాగా గడుపుతారు. ఆరోగ్యం మహాభాగ్యం కదా. ఆరోగ్యం ఉంటే, కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉంటే అందరూ ఇంకా ఆరోగ్యాన్ని మించిన సంపదే లేదు. అందువల్ల ఆరోగ్య సమస్యలేమీ లేకుండా చాలా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకైతే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రమోషన్ల కాలం, ప్లస్ శాలరీ ఇంక్రిమెంట్స్ కూడా ఈ టైంలో వస్తాయి, జూన్ జూలైలు అంటే. అందువల్ల వాళ్ళు ఆశించినంత ఇంక్రిమెంట్లు వచ్చి ఉద్యోగాల్లో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మంచిగా సంపాదించుకునే అవకాశం మేషరాశిలో వారికి ఈ నెలలో ఉన్నది. విద్యార్థులంటే వారు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇప్పుడు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ జూన్ జూలైలో జరుగుతాయి. అందువల్ల ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు మంచి ర్యాంకులు సంపాదించడానికి, టాప్ పొజిషన్స్లోకి వెళ్ళడానికి చాలా అవకాశం ఉన్నది. కుటుంబంలో విభేదాలు లేకుండా ఉంటారు. అందువల్ల అది కాక ఇప్పుడు పిల్లలు ఒక సంవత్సరం పాస్ అయ్యి నెక్స్ట్ ఇయర్కి వెళ్తారు. అందువల్ల కుటుంబంలో అందరూ కూడా పిల్లలు పరీక్షలు పాస్ అవ్వగానే తల్లిదండ్రులకి ఎంతో సంతోషం ఉంటుంది కదా. అందువల్ల వాళ్ళు చాలా సంతోషంగా ఉండి పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గొప్పవాళ్ళతో పరిచయాలు జరుగుతాయి. ఆదాయం చాలా బాగుంటుంది మేషరాశి వారికి ఈ నెల. కుజుడు మేషరాశికి అధిపతి. కుజుడు 1వ ఇంటికి 8వ ఇంటికి అధిపతి. 8వ ఇంటికి అధిపతి అంటే కొంచెం చెడు ఉన్నా కుజుడు తన సొంత రాశికి తను చెడు చేసుకోలేడు. అందువల్ల మేషరాశి వాళ్ళకి పెద్దగా కుజుడు వల్ల నష్టం జరగదు. భూమిపుత్రుడు కుజుడు. అందువల్ల ఎవరైనా ఇంటికి సంబంధించిన ఖర్చులు పెట్టాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఇంటికి సంబంధించిన లోన్లు తీసుకోవాలన్నా, ఇంటికి సంబంధించిన పరికరాలు కొనాలన్నా ఈ నెలలో వాళ్ళు కొనడానికి చాలా బాగుంది. ఎందుకంటే ఈ నెల వాళ్ళకి గృహోపకరణ వస్తువులు కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. గృహానికి సంబంధించి ఏం చేసినా కూడా మేషరాశి వారికి ఈ నెల చాలా బాగుంది. ఆహార విషయంలో జాగ్రత్తగా పడాలి. ఎందుకంటే బయట ఆహారాలు తగ్గించుకుని ఇంటి భోజనాలు చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఎండల నుంచి వర్షాలు పడే పరిస్థితి వస్తుంది. ఈ క్లైమేట్ మార్పు వల్ల అనారోగ్య సూచనలు ఉంటాయి. అందువల్ల మంచి ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పులు అనేవి చేయకుండా సాధ్యమైనంత వరకు తమకు వచ్చిన ఆదాయంలో చేసుకోవడం చాలా మంచిది. ఆధ్యాత్మికంగా కూడా మేషరాశి వారు మంచి అభివృద్ధిలోకి వస్తారు. తీర్థయాత్రలు చేయడానికి చాలా అవకాశం ఉన్నది. ప్రయాణాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాల వల్ల చాలా ఆనందాన్ని పొందుతారు. సంఘంలో నూతన పరిచయాలు పెరుగుతాయి. అందువల్ల కుటుంబ గౌరవం పెరుగుతుంది, వ్యక్తిగతంగా కూడా గౌరవం పెరుగుతుంది. భార్యాభర్తలు ఇద్దరు పరస్పరం అన్యోన్యంగా ఉండి ఒకరి మాట ఒకరు వింటూ కుటుంబంలో సహాయ సహకారాలతో కుటుంబాన్ని నడుపుతారు. సంతానం వాళ్ళ పిల్లలు ఆనందంగా ఉంటే తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నట్టే.
సంతానం విషయంలో కూడా చాలా అభివృద్ధి ఉంటుంది. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగే అవకాశం ఉన్నది. పిల్లలు ఉన్న వాళ్ళకి వాళ్ళ అభివృద్ధిని చూసుకునే అవకాశం చాలా ఉంది. వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. ఎందుకంటే ఋతుపవనాలు మనకి వస్తున్నాయి కనుక వర్షాలు పడినప్పుడు ఈ ఎండలకి మన శరీరంలో ఉన్న మార్పులకి ఈ వాతావరణం కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది కనుక కొంచెం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. మేషరాశి వారికి ద్వితీయంలో గురువు శుక్రుడు ఉన్నారు, కానీ వ్యయంలో రాహు ఉన్నాడు. అందువల్ల రాహువు కొంచెం ప్రతికూల పరిస్థితుల్ని కలిగించవచ్చు. అందువల్ల రాహు బాధ నుండి తప్పించుకోవాలి అంటే దుర్గాలయంలో నిమ్మకాయ దీపాలు పెట్టడం చాలా మంచిది. అది మంగళవారం, శుక్రవారం, ఆదివారం రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాలు పెడితే దుర్గాదేవి ఆలయంలో ఇంకా మంచి జరుగుతుంది. శివలింగానికి తేనె చెరుకు రసంతో అభిషేకం చేసిన చాలా మంచిది. వీరికి కలిసొచ్చే తేదీలు ఈ నెలలో 3, 8, 15, 17, 24, 26 అనుకూల తేదీలు. ఇవి మంచి కార్యక్రమాలు ఈ తేదీల్లో మొదలు పెడితే మీరు సక్సెస్ అవుతారు. ప్రతికూల తేదీలు 5, 10, 12, 20, 22, 28. ఈ తేదీల్లో సాధ్యమైనంత వరకు కొత్త పనులు కానీ మంచి పనులు కానీ చేయకుండా ఉంటే చాలా మంచిది. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy suffer and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. మిథునంలో మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు ఉంటాయి. మిథున రాశి వారికి ఈ నెల కొద్దిగా అనుకూలం కాదనే చెప్పాలి. 15 తర్వాత బుధుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే రవి కూడా 15 తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. వీరికి కొద్దిగా మనసు చంచలంగా ఉండే అవకాశం ఉంటుంది. చిన్న విషయాన్ని కూడా ఆందోళన పడిపోయే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అందువల్ల ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఇబ్బంది వచ్చినప్పుడు ధైర్యంగా ఆ ఇబ్బందిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. అందుకని ఆరోగ్యాన్ని ముందు శ్రద్ధ చేస్తే మనం ఏ పనైనా చేయడానికి శరీరంలో శక్తి అనేది ఉంటుంది. ఆరోగ్యాన్ని లేదని డేలా పడిపోతే ఏ పని కూడా చేయలేము. దానివల్ల ఇంకా ఆందోళన పెరుగుతుంది. శుభకార్యాలకి ధనం చాలా ఖర్చు పెట్టే పరిస్థితి ఉన్నది. దీనికోసం అప్పులు కూడా చేస్తారు. అందువల్ల అప్పుల పాలు అవ్వకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు పెట్టడం, ఆలోచించి ఖర్చు పెట్టడం అన్నది మిథున రాశి వాళ్ళకి చాలా అవసరం. మనశ్శాంచల ఆందోళన ఉందని చెప్పాను కదా, దానికోసం ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కోవాలి. కుటుంబంలో కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నది. పరస్పర సహకారం లోపించవచ్చు. కుటుంబంలో సమస్యలు రావచ్చు. అందువల్ల కుటుంబ సమస్యల్ని అందరూ కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవడం చాలా చాలా అవసరం. సంతానం విషయంలో కూడా చిక్కులు ఉండే అవకాశం ఉన్నది. పిల్లలు సరిగా చదవకపోవడం, ఒకవేళ చదివినా ఎగ్జామ్స్ సరిగా రాయలేకపోవడం, ర్యాంకులు రాకపోవడం, ఇట్లాంటి సమస్యలు చాలా ఉండొచ్చు. ఆరోగ్య విషయంలో కూడా పిల్లల ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేషను కలిసి రాదనే చెప్పాలి ఈ నెలలో. వ్యాపారంలో నూతన వరవడి అంటే మార్కెట్లో ఏ కొత్త పద్ధతులు ఉన్నాయి, ఏ పద్ధతిలో వెళ్తే వ్యాపారం బాగా జరుగుతుంది అనేది ఆలోచించి మార్కెట్ని పరిశీలించి మీకు ఏది చేయగలిగే శక్తి ఉందో ఆ కొత్త పద్ధతిని మీ వ్యాపారంలో పెట్టి మీరు వ్యాపారం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఉద్యోగ విషయంలో కూడా
జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బాసులతోటి కానీ సహోద్యోగులతో కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి కదా, ఎండలు ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు ఎండలు ఎక్కువగానే ఉంటాయి. ఆ తర్వాత వర్షాలు వస్తే ఈ ఎండలకి ఆ వర్షాలకి అనారోగ్య సూచనలు ప్రతి ఒక్కరికి జరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఆరోగ్య విషయంలో ముందే జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. సంఘంలో మంచి పరిచయాలు పెంచుకొని తద్వారా మానసికంగా ధైర్యంగా ఉండొచ్చు. ఆధ్యాత్మికంగా ఎక్కువగా గడిపారంటే ఈ ఆందోళన చాలా వరకు తగ్గుతుంది. ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని చేటు చేసే ఏవి కూడా తీసుకోకుండా ఆరోగ్యం కాపాడుకోవాలి. శ్రీశైలంలో శివుని దర్శనం చేసుకోవడం ఈ రాశి వారికి చాలా అవసరం. సోమవారం దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించితే అన్ని సమస్యలు తీరిపోతాయి. వీళ్ళకి అనుకూలమైన తేదీలు 1, 3, 8, 12, 20, 22, 29. ఈ అనుకూలమైన తేదీల్లో కొత్త పనులు మొదలుపెట్టడం లేదా ఈ రుద్రాభిషేకాలు చేయించడం, దైవ కార్యాలు చేయడం ఇట్లాంటివి చేస్తే మనకి దైవ సహకారం కూడా ఉంటుంది. ప్రతికూల తేదీలు 5, 10, 15, 17, 24, 26. ఈ ప్రతికూల తేదీల్లో కొత్త పనులు కానీ కొత్త వ్యాపారాలు కానీ మొదలు పెట్టకుండా ఉండడం చాలా మంచిది.